పాల ఉత్పత్తిదారులు రాష్ట్రంలో రెండు సమస్యలతోని ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. గతంలో 4% మనం బోనస్ ఇచ్చినట్లయితే దాన్ని పెంచాలని చెప్పి గత ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నిర్ణయించిన సంబంధించిన పైసలు కూడా వాళ్ళకు పెరుగుదల ఏదైతుందో అది రావట్లేదని చెప్పేసి మొత్తం కూడా వాళ్ళందరూ కూడా తొందరగా ఇవ్వాలని ఆశపడుతున్నారు. అట్లానే ముఖ్యంగా జనగామ నియోజకవర్గంలో కూడా పాల ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది, పాల ఉత్పత్తిదారులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళకి సంబంధించింది కూడా గత 2 నెలలుగా వాళ్ళ పైసలు ఇంకా రాలేదని చెప్పేసి వాళ్ళు చాలా చిరు వ్యవసాయదారులు 2 లేక 3 బర్రెలు ఉంటే దాని మీద వచ్చే ఆదాయంతోనే వాళ్ళ యొక్క జీవనం గడుస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఏదైతే వాళ్ళకు రావాల్సినవి ఒకటేమో సరిగ్గా క్వాలిటీ లేదని చెప్పేసి మొత్తం తీసుకున్న తర్వాత చివరికి ఇబ్బంది పెట్టడం అనేది ఒకటి జరుగుతుంది. ముఖ్యంగా మన యొక్క విజయ డైరీ కానీ లేకపోతే ఇంకొక డైరీ మనకు సంబంధించిన డైరీలలో కూడా క్వాలిటీ చెక్ కరెక్ట్ చేయాలి, కానీ తీసుకున్న తర్వాత మళ్ళా దాన్ని హైదరాబాద్కు వచ్చిన తర్వాత క్వాలిటీ చెక్ బాగాలేదని చెప్పేసి తిప్పి పంపుతుందని చెప్పేసి ఒక సమస్య. రెండవది, వాళ్ళకు గత ప్రభుత్వం ఏదైతే బోనస్ 4 రూపాయల చొప్పున పెంచిందో, 4 రూపాయల కంటే ఎక్కువ పెంచిందో, ఆ పెంచిన బోనస్ కూడా వాళ్ళకి రావట్లేదు. దాన్ని వెంటనే వాళ్ళకి ఇప్పిస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రిని కోరుతున్నాం. మూడవది, 2 నెలల నుంచి బకాయిలు ఉన్న, ఎందుకంటే చాలా వాళ్ళ యొక్క జీవనం వాళ్ళ మీదనే ఉంటుంది కాబట్టి దాన్ని దయచేసి మిగతా ఏదైనా ఆపైనా కూడా ఈ యొక్క పాల ఉత్పత్తిదారులకు సంబంధించిన బకాయిలని వెంటనే చెల్లించాల్సిందిగా మీ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రిని కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష.